అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈరోజు ఒక చైనీస్ డిష్ తో మీ ముందుకు వచ్చాను. మరి ఈ చైనీస్ డిష్ చాలా చాలా ఫేమస్ డిష్. అది ఏంటి? వాంటన్స్. హాట్ వాంటన్స్, స్వీట్ వాంటన్స్, సూప్ లో వేసుకునే వాంటన్స్, చాలా రకరకాలైన వాంటన్స్ చేస్తారు. అయితే ఈ స్వీట్ ఈ రోజు మనం ఏం స్టఫ్ చేస్తున్నామంటే ఖజూర్. డేట్స్ చాలా చాలా రిచ్ ఇన్ ఐరన్. సో ఈ రిచ్ ఇన్ ఐరన్ డేట్స్ వేసుకుని మనం ఈరోజు డేట్స్ వాంటన్స్ చేయబోతున్నాము. ఫస్ట్ గా ఈ డేట్స్ వాంటన్ చేయడానికి మనం ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో మైదా పిండి అలాగే కార్న్ ఫ్లవర్ రెండు వేసుకుంటాము. మైదా పిండి వచ్చేసి ఒక చిన్న కప్ తీసుకోండి. అలా ఒక చిన్న కప్పు మైదా తీసుకుంటే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్ తీసుకోండి. కార్న్ ఫ్లవర్ వేయటం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది. ఈ పిండిని తడపటం కొంచెం డిఫరెంట్ గా తడుపుతారు. ఇక్కడ ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను. ఇందులో చిటికెడు సాల్ట్ వేద్దాం. అలాగే ఇది ఒక్కసారి మిక్స్ చేసేసి ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇది డీప్ ఫ్రై కోసం. అయితే మనకు ఈ పిండిని మనం తడుపుకోవడానికి వేడి నీళ్ళతో తడుపుకుంటాం. అంటే మరీ వేడిగా అవసరం లేదు, కొంచెం వామ్ వాటర్ తో తడుపుకుంటే డో చాలా సాఫ్ట్ గా నీట్ గా వస్తుంది. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎక్కువగా కాదు, పిండి తడుపుకోవటం కోసం వాటర్ కొంచెం గోరువెచ్చగా చేస్తాను. ఇక్కడ పాన్ తీసుకుని ఒక పాన్ లో నేనేం చేస్తానంటే ఈ డేట్స్ ని ఇలాగే మనం వేసామనుకోండి విరిగిపోతాయి. అంటే మధ్యలో పెట్టేసి వాంటన్ షేప్ లో చేస్తాము. ఈ డేట్స్ చూసారా, ఈ డేట్స్ గట్టిగా ఉన్నాయి. సో మనం ఈ డేట్స్ ని సాఫ్ట్ చేసుకోవాలి. అయితే ఈ డేట్స్ ని నేనేం చేశానంటే గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. పాన్ అన్న బౌల్ అన్న ఎలాంటిది కావాలంటే అలాంటిది తీసుకోండి. ఇందులో ఎక్కువగా కాదు, కొంచెం షుగర్ అలాగే వాటర్. ఆల్రెడీ డేట్స్ స్వీట్ గానే ఉంటాయనుకో, కానీ కొంచెం షుగర్ వేస్తే కాస్త మన షుగరీ సిరప్ లాగా ఉంటుంది. వాటర్ వేసాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్ లో ఈ డేట్స్ మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించాలి. మన పిండి దగ్గరికి వెళ్ళిపోదాం. పిండిలో సాల్ట్ వేసాము, మైదా పిండి వేసాము, కార్న్ ఫ్లవర్ వేసాము. ఇప్పుడు ఇందులో ఒక చిన్న క్యూబ్ బటర్ కూడా వేస్తాను. బటర్ వేసేసి ఈ బటర్ ని మొత్తం పిండిలో పట్టించేద్దాం. బటర్ వేయటం వల్ల మన వాంటన్స్ గట్టిగా రాకుండా మంచిగా ఫ్లేకీగా క్రిస్పీగా వస్తాయి బటర్ వేసినందువల్ల. ఇప్పుడు ఈ బటర్ ని బాగా దీనికి కోట్ చేసేస్తాను. బటర్ బాగా పట్టేసుకుంది పిండికి, మంచిగా క్రంబుల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలి. మరీ గట్టి ముద్ద కాదు, మరీ సాఫ్ట్ ముద్ద కాదు, కొంచెం మీడియం స్టిఫ్ గా ఉంటే మనకి రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం వేసాను. ఈ కొంచెం దాంతోనే ఫస్ట్ నేను పిండిని మంచిగా నీట్ చేస్తాను. మళ్ళీ కావాలంటే అప్పుడు మనం వేసుకోవచ్చు. మైదా పిండే కదా, కొంచెం వాటర్ తోనే మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మంచిగా నీట్ చేసేస్తే ఒక 5 నిమిషాలు కావాలంటే మీరు రెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చపాతీ లాగా సన్నగా రోల్ చేయాలి. రోల్ చేసి ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, మన పిండి మరీ గట్టిగా లేదు, మరీ సాఫ్ట్ గా లేకుండా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసి కాస్త రెస్ట్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనం రోల్ చేసుకుందాం. అంత లోపల ఇక్కడ నేను ఒక నైఫ్ తీసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో కాస్త బాదాం కొంచెం క్రష్ చేసేసేయండి. ఎందుకంటే మనకి మధ్యలో పెడతాం కాబట్టి బయటికి వచ్చేస్తాయి, లేదంటే విరిగిపోతుంది. చాప్ చేసేసి వేసుకుంటాను. ఇందులో ఇంకా కిస్మిస్ కావాలంటే కిస్మిస్, ఆ ఉడికేటప్పుడే కావాలంటే మీరు కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు. అందులోనే కిస్మిస్ కూడా ఉడికిపోతుంది. సో ఇందులో బాదాం అలాగే కొద్దిగా కాజు, ఇది కూడా ఫైన్గా చాప్. మీరే చూస్తారు నేను ఎందుకు ఇలా ఫైన్గా అని చెప్తున్నానని. ఈ మిక్చర్ రెడీ. ఇది ఇప్పుడు మనం ఏదైతే డేట్స్ని కుక్ చేస్తున్నామో ఈ డేట్స్ దాంట్లో వేసేద్దాం. డేట్స్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి, లేదంటే సాఫ్ట్ అయిన తర్వాత కావాలంటే మీరు మిక్సీ పట్టేసుకుంటే కూడా ఇంకా కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి మంచిగా పేస్ట్ అయిపోయింది. ఎందుకు షుగర్ వేసామంటే మనకి కొంచెం పాకం వచ్చినట్టు వస్తుంది. అలాగే నీళ్ళల్లో వేసి మనం డేట్స్ ని ఉడికిచ్చేసాం కాబట్టి కొంచెం చప్పబడుతుంది. అందుకనే కొద్దిగా షుగర్ వేసుకున్నాను ఆ స్వీట్ టచ్ కోసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఇది కొంచెం చల్లార్చుకుందాం. ఇది చల్లారే లోపల మనం
రోల్ చేసుకోవటమే మనం వాంటన్స్ చేయటం కోసం. ఇందులో చిట్టుకడు ఆ షైనీ టెక్స్చర్ కోసం కొంచెం బటర్ వేడి దాని మీద మిక్స్ చేసేస్తే మనకి కాస్త షైనీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని మొత్తం చల్లార్చుకుందాం. ఇక్కడ నేను పిండి తీసేసుకున్నాను, 2గా డివైడ్ చేశాను. మనకి చాలా ఎక్కువగా అవుతాయి, ఇందులో 2గా డివైడ్ చేశాను. ఇప్పుడు వీటిని మనం రోల్ చేద్దాం సన్నగా. కజ్జికాయలు ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే కొంచెం పొడి పిండి వేసేసుకొని సన్నగా రోల్ చేసేయాలి. చూడండి సన్నగా రోల్ చేసేసాను. ఇప్పుడు కట్టర్ తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఏదన్నా పాత మూత కానీ లేదంటే డబ్బాల మీద మూత ఉంటుంది కదా, ఆ మూత తీసేసుకుని ఈక్వల్ సైజెస్ షేప్స్ లో కట్ అవుతాయి మనకి. సో రౌండ్ మూత తీసుకుని మనం ఇప్పుడు కట్ చేసిద్దాం. అలాగే నేను ఇక్కడ ఆయిల్ కూడా ఆన్ చేసేసాను. ఫ్రై చేయాలి కదా మనం ఈ వాంటన్స్ ని. సో మొత్తం మంచిగా ఈక్వల్ గా కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఈ పిండి మళ్ళీ మనం వాడుకోవచ్చు, సేమ్ మన కజ్జికాయలాగానే. చూడండి సన్నగా రౌండ్ షేప్స్. ఈ వాంటన్ చేయడానికి రౌండే కావాలి. ఇప్పుడు మన మిక్చర్ని దీని మధ్యలో స్టఫ్ చేయటం. ఇప్పుడు చూడండి గట్టి పడిపోయింది మన మిక్చర్. కొద్దిగా చాలా కొంచెమే పడుతుంది. చూసారు కదా, మీరు బయట తినుంటారు కదా వాంటన్స్ అంటే, ఆ మధ్యలో కొద్దిగానే ఉంటుంది. ఇప్పుడు మనం కజ్జికాయల ఆకారంలో ఫోల్డ్ చేస్తాం దీన్ని. ఫోల్డింగ్ కి కంపల్సరీగా కొద్దిగా నీళ్ళు అద్దుకుని పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. సో అన్నిట్లో పెట్టేశాను. ఇప్పుడు మనం ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా అద్దేసుకుందాం. అద్దేసి ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేసేసానా, ఇది రెడీ. దీన్ని మనం ఇప్పుడు వాంటన్ షేప్ చేయాలి, అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఇవన్నీ హాఫ్గా ఫోల్డ్ చేసేస్తా. నీళ్లు మంచిగా అద్దండి, లేకపోతే ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వాంటన్ షేప్ ఇద్దాం. చాలా రకరకాలైన షేప్స్ చేస్తారు వాళ్ళు యూజువల్గా. సో ఇప్పుడు ఈ సగం కజ్జికాయని ఒక సైడ్ కొద్దిగా నీళ్లు రాసేసి ఎడ్జెస్ని ఇలా కలపాలి. ఇది మన వాంటన్. సో మిగతావి కూడా అలాగే చేసేద్దాం. చూడండి ఇంకొన్ని చేసేసుకున్నాను, ఇంకొకసారి లాస్ట్లో చూపిస్తాను. హాఫ్ అయిన మన కజ్జికాయ షేప్ ఒక సైడ్ కొద్దిగా వాటర్, తర్వాత కొనాలు మాత్రాన ఫోల్డ్ చేయాలి, అంతే. ఈరోజు ఒక షేప్ చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం ఇంకొక షేప్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా మంచి వేడిలో ఉంది, మరీ వేడిగా ఉండకూడదు, స్లోగా కొంచెం కాలుస్తే బాగుంటుంది. వీటిని ఇందులో వేసేస్తున్నాను. చక్కగా సీల్ చేస్తే మనకి ఊడిపోకుండా బాగా వస్తాయి. మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇవి మరీ గోల్డెన్ కలర్ కాదు, యూజువల్గా మన కజ్జికాయలు అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలుస్తాం. ఇవి మరీ గోల్డెన్ కలర్ కాకుండా మీడియంగా కాల్చుకుని తీస్తే చాలా చాలా బాగుంటాయి. మధ్యలో స్వీట్ తగులుతూ టేస్టీగా ఉంటాయి. చూడండి మంచిగా కలర్ వచ్చేసాయి, మరీ కలర్ రాలేదు, మరీ లైట్ కూడా లేకుండా కాలాలి. ఫస్ట్ స్లో ఫ్లేమ్లో ఒక 2 minutes కాలనివ్వండి, ఆ తర్వాత ఫ్లేమ్ పెంచేయండి, మంచిగా కాలిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సీల్ సరిగ్గా చేయలేదనుకోండి ఊడిపోతాయి. ఒక్కటి కొంచెం ఊడిపోయింది, కానీ మిగతా అన్ని చూడండి పర్ఫెక్ట్. ఇవి మన వాంటన్స్. సో కొద్దిగా చల్లారినాక తింటే బాగుంటుంది. లేదు ఇలా వేడివేడిగా మీరు తినాలి అనుకుంటే ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చల్లటి ఐస్ క్రీమ్, వేడివేడి వాంటన్స్, మంచి కాంబినేషన్. ఇంకా దీని మీద ఇంకా మంచి కాంబినేషన్, కొంచెం చాక్లెట్ సాస్ పైన పోసి ఇచ్చేసేయండి, పిల్లలకి ఇంకా ఇంకా బాగుంటుంది. లేదంటే క్యారమెల్ సాస్ కూడా వేసేయండి, ఇంకా బాగుంటుంది. లేదు స్ట్రాబెర్రీ సాస్ మనకి బయట దొరుకుతుంది, ఆ స్ట్రాబెర్రీ సాస్ని కూడా లైట్గా స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేసేయండి. యమ్మీ యమ్మీగా ఉంటుంది. సో మరి వేడిగా తింటే మూతి కాలిపోతుంది. కొంచెం చల్లారినాక టేస్ట్ చేస్తాను. మరి ఒక వాంటన్ తీసేసుకొని టేస్ట్ చేసేద్దాం. మంచిగా చల్లారిపోయింది, అలాగే ఉంది చూడండి మంచి షేప్లో. ఇప్పుడు మంచి క్రిస్ప్, లోపల స్వీటు, డ్రై ఫ్రూట్స్ తగులుతూ పర్ఫెక్ట్ స్వీట్. ఎక్కువగా స్వీట్ ఉండకూడదు, దీనికి లైట్గా మైల్డ్గా స్వీట్ ఉండాలి. మనం ఎక్కువగా షుగర్ కూడా వేసుకోలేదు. క్రంచీగా యమ్మీగా ఉన్నాయి.
పిల్లలకి ఇలా మీరు టిఫిన్ బాక్స్లో స్నాక్గా కూడా పెట్టినా చాలా టేస్టీగా ఉంటాయి. లోపల మంచి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి చూసారు కదా, ఈరోజు మన చైనీస్ స్టైల్ వాంటన్స్. ఇవి ఫ్రైడ్ వాంటన్స్, స్టీమ్డ్ వాంటన్స్ కూడా చేసుకుంటారు. చెప్పాను కదా చాలా షేప్స్ చేస్తారు. ఇది ఒక బేసిక్ సింపుల్ అయిన షేప్. ఇది చాలా ఈజీ, ట్రై చేసేయండి. డేట్స్ వాంటన్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్, చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 క్యూబ్ బటర్ వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని క్రంబుల్ అయిన తర్వాత ఇందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని కాస్త గట్టిగా తడుపుకుని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. మరొక పాన్ లో సీడ్లెస్ డేట్స్ ని చాప్ చేసుకుని అందులో కొద్దిగా షుగర్ మరియు వాటర్ వేసుకుని డేట్స్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. చివర్లో దగ్గర పడిన తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న బాదాం మరియు కాజు వేసుకుని మిక్స్ చేసి కొద్దిగా బటర్ కూడా వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న మైదా పిండి మిక్చర్ ని తీసుకుని 2 భాగాలుగా డివైడ్ చేసి సన్నగా చపాతీలాగా రోల్ చేసి మీడియం సైజ్ కటర్ తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని చూపించిన విధానంగా మధ్యలో డేట్స్ మిక్చర్ ని స్టఫ్ చేసి కజ్జికాయల షేప్ లో చూపించిన విధానంగా సీల్ చేసుకుని వేడి నూనెలో మీడియం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడివైనా చల్లారినాకైనా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ వాంటన్స్ ని టీవీలో మిస్ అయితే లేదంటే మళ్ళీ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/etv అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగ్ ఆన్ అవ్వండి www.facebook.com/etv అభిరుచి.